హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మా ఇంట్లో ఇప్పుడు పెసరకట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద ఆల్రెడీ పెసరపప్పు కడిగి పొయ్యి మీద పెట్టి ఇలా ఉడికిచ్చేసేసుకున్నాను. ఇలా పల్చగా వాటర్ పోసుకోవాలి. ఉడికాక పక్కనే బాణీ పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇవి బాగా వేపుకోవాలి. తాలింపు గింజలు వేగాక ఇదిగోండి వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ కాగుతున్న పెసరకట్టులో వేసుకుందాం. కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక నిమ్మరసం వేసుకోవాలి. మర్చిపోకండి, చాలా బాగుంటుంది. టేస్టీ పెసరకట్టు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో చాలా చలవ చేస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.